లూకా సువార్త 13వ అధ్యాయము 16వ వచనంలో వ్రాయబడినటువంటి మాట, ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమునందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పెను. 18 సంవత్సరముల నుండి సాతాను బంధించిన దేవుని బిడ్డలారా, ఆమె నడుము వంగిపోయి ఉండటానికి కారణం ఏంటి అంటే సాతాను బంధకాలలో ఆమె ఉన్నది. అర్థమైందా మాట? ఆమె నడుము వంగిపోయి ఉండటానికి కారణం ఏంటి? యేసయ్య చూసినప్పుడు ఆమెకు సాతాను 18 సంవత్సరాల నుంచి ఆమెను బంధించి వేశాడు. అది మానవునికి తెలియట్లా. నీ జీవితము ఎందుకు అలా ఉన్నదో, ఎందుకు నీ జీవితంలో నీ కుటుంబంలో సంతోషం అనేటువంటిది లేకుండా ఉందో నీకు అర్థం కావట్లా, నీకు అర్థం కాదు. చాలామంది చెప్పేటువంటి మాట, మేము బాగా సంపాదిస్తున్నాం, బాగా తెలివిగా ఉద్యోగాన్ని వ్యాపారాన్ని చేస్తూ ఉన్నాం, లాభాలు వస్తున్నాయి, కానీ మా ఇంట్లో సమాధానం లేదండి. ఇంట్లో సమాధానం లేదు, భార్యాభర్తల మధ్యలో మా మధ్యలో సమాధానం లేదు, ఎప్పుడు కొట్లాటే గొడవే. మా బిడ్డలు చదువుకున్నారు కానీ వాళ్ళకు వివాహం కావట్లా, మంచి ఆస్తిపాస్తులు ఉన్నాయి కానీ డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయారు, మత్తు పదార్థాలకు బానిసలై తిరుగుతూ ఉన్నారు. టైంకి మావాడు ఇంటికి రాడండి, ఎప్పుడు తిరుగుతూనే ఉంటాడు. మా పాపకి స్నేహాలు ఎక్కువైపోయినాయి, లోకంతో స్నేహము, సినిమాలు, షికార్లు, పబ్బులు ఇవన్నీ ఎక్కువైపోయినాయి, మా మాట వినట్లా అని తల్లిదండ్రులు బాధపడేటువంటి వాళ్ళు లేరా? ఈ మాట వింటున్నటువంటి మీరు కూడా ఈ అనుభవంలో ఉన్నారేమో. మా అబ్బాయి నా మీదే తిరుగుబాటు చేస్తున్నాడండి, నన్ను కొట్టడానికి క్రికెట్ బ్యాట్ ఎత్తా ఉన్నాడు, ఏదందితే దాన్ని తీసుకొని నా మీదకి వస్తూ ఉన్నాడు కొట్టడానికి అని తండ్రి ఈ మాటలు చెప్తున్నటువంటి నేటి దినాల్లో మనం ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి యుఎస్లో ఉండొచ్చు, దుబాయ్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్లో ఎక్కడైనా ఉండొచ్చేమో, కానీ ఈ లక్షణాలు ఉన్నాయంటే అతడు ఎంతకాలం నుంచి దేవునికి దూరంగా ఉంటావు, అపవాది బంధకాల్లో ఉన్నాడో ఆలోచన చేశారా? దేవుని బిడ్డలారా, 18 సంవత్సరాల నుంచి ఈమె నడుము వంగిపోయి ఉంది, దేవుని యొక్క మాట వినకుండా ఉంది. బలహీనపరచేటువంటి దెయ్యము ఆమెను స్వాధీనపరుచుకుని కట్లు కట్టేశాడు అపవాది. మరి నీ బిడ్డ 10 సంవత్సరాల, 20 సంవత్సరాల, ఎంతకాలం? అసలు మీరు మందిరానికి వస్తున్నారు కానీ మీ బిడ్డలు మందిరానికి తీసుకురాగలిగారా? ఆలోచించేయండి ప్రియ తల్లిదండ్రులారా, ఆలోచన చేయండి. అరే నాన్న, అమ్మ, ఈరోజు ఆదివారం మందిరానికి వెళ్ళాలి, మనం చర్చికి వెళ్ళాలి, కుటుంబంగా వెళదాం రండి, రెడీ అవ్వండి అంటే నేను రాను, నేను పండుకోవాలి, ఈరోజు ఆదివారం నేను ఎంజాయ్ చేయాలి, ఫ్రెండ్స్ తోటి సినిమాలకు వెళ్ళాలి, డబ్బులు వేయండి అని అడిగేటువంటి వాళ్ళు లేరా? చాలామంది ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది ఉన్నారు. కారణం ఏంటంటే దెయ్యము పట్టినటువంటి ఆ స్త్రీ నడుము వంగిపోయింది. బలహీనపరిచేటువంటి ఆత్మ అపవాది కట్లతోటి మిమ్ములను, మీ కుటుంబాలను, మీ బిడ్డలను కట్టివేసి చుట్టివేసి పడేశాడేమో. జాగ్రత్త. దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటే దేవుని యొక్క మాటకు మీరు లోబడుతున్నారా? లోబడితే మీకు కట్టబడినటువంటి కట్లు విడిపించడానికి దేవుడు, నా యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా మీ పక్కన మీతో ఉండటానికి ఉన్నాడు.
మీరు లోబడకపోతే తెలియజేయబడినటువంటి మాటలను నిర్లక్ష్యంగా మీరు ఉంటే, దేవుని యొక్క మాట వినేటువంటి విషయంలో మీరు నిర్లక్ష్య వైఖరిని అనుసరిస్తూ ఉన్నట్లయితే జాగ్రత్త, మీ భవిష్యత్తు ఎవరు కూడా వాటిని కాపాడలేరు. దేవుని యొక్క చేతిలో నుండి మీరు జారిపోతారు. ఎక్కడ పడతారు తెలుసా? అగ్నిగుండానికి, నరకానికి వెళ్ళిపోతారు. నరకానికి నువ్వు వెళ్ళటానికి దేవునికి ఇష్టం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను విడిపించాలని చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఇక్కడ ఈమెను గురించి వ్రాయబడినటువంటి మాట 16వ వచనం మనం చదివాం కదా. లూకా సువార్త 13వ అధ్యాయం 16వ వచనం. 18 సంవత్సరాల నుంచి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఆమె ఎవరంట? అబ్రహాము కుమార్తె. విశ్వాసులకు తండ్రిగా ఉన్నటువంటి అబ్రహాము కుమార్తెగా ఉన్నది. అంటే రక్షించబడినటువంటి అనుభవంలో కూడా ఉండొచ్చేమో. ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది భ్రమపడుతున్నటువంటిది ఏంటంటే, నేను ప్రార్థన చేస్తూ ఉన్నా, దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తూ ఉన్నా, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నా, దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నా, మందిరంలో కానుకలు ఇస్తున్నా, దశభాగం ఇస్తూ ఉన్నా, ప్రత్యేక అర్పణలను నేను సమర్పిస్తూ ఉన్నా, మా కుటుంబంలో ప్రార్థనా కూడికలను ఏర్పాటు చేసుకుంటున్నా, దైవ సేవకులను పిలిపిస్తున్నా, వారి కానుకలు ఇస్తూ ఉన్నా, మందిరానికి కానుకిస్తూ ఉన్నా, నాకేం పర్వాలేదు, నేను రక్షించబడ్డా, ఇంకా నేను లోకములో జీవించినా, లోకముతో జీవించినా నాకు ఏం పర్వాలేదు, నేను ఇక్కడ కన్ను మూస్తే పరలోకంలో కన్ను తెరుస్తా అని భ్రమపడుతున్నారు. ఒక మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా, చాలాసార్లు చెప్పాను నేను ఈ మాట. లోకములో బ్రతుకుతున్నటువంటి వారితోటి అపవాది వాళ్ళని అంతగా పట్టించుకోడు. అపవాది యొక్క ఆలోచన, అపవాది యొక్క కాన్సన్ట్రేషన్ అంతా ఎవరి మీద ఉంటుందంటే, రక్షించబడి ఉన్నటువంటి అనుభవంలో రక్షణ పొందినటువంటి వారిలోనే అపవాది ఎక్కువగా పనిచేస్తూ ఉంటాడు. ఎవరైతే యేసయ్యతో ఎక్కువ బంధాన్ని కలిగి జీవిస్తూ ఉన్నారో వారి మీదనే అపవాది ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాడు. ఎందుకంటే మిగిలినటువంటి వాళ్ళు ఆల్రెడీ లోకంలోనే ఉన్నారు. లోకము నుండి వేరుపరచబడినటువంటి అనుభవంలో ఉన్న వాళ్ళను తిరిగి ఆ పాపపు ఊబిలోనికి లాగివేయాలి అనేటువంటిదే అపవాది యొక్క ఆలోచన. ఏ కుటుంబం అయితే, ఏ కుటుంబంలోనైతే ఒకరిద్దరు రక్షించబడ్డారు, భర్త రక్షించబడి ఉంటే శోధనంతా భార్య ద్వారా భర్తకి కలుగుతూ ఉంటుంది, బిడ్డల ద్వారా కలుగుతూ ఉంటుంది. భార్య రక్షించబడితే భర్త అనేక రకములుగా శోధిస్తూ ఉంటాడు. దేవుని యొక్క వాక్యాన్ని వ్యతిరేకించి నడుస్తూ ఉంటాడు. నడవటానికి కుటుంబంలో కూడా అలజడిని కలుగజేస్తూ ఉంటాడు. భార్య కూడా తనతో ఏకీభవించేటువంటి రీతిగా తీపి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. దేవుని మీద వ్యతిరేకమైనటువంటి మాటలు, సంఘములో వ్యతిరేకమైనటువంటి ఆలోచన కలుగు చేస్తూ ఉంటున్నాడేమో. జాగ్రత్త, జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. మనము దేవుని హత్తుకొని ఉంటే ఇంకా గట్టిగా హత్తుకునేటువంటి జీవితము మనలో కలిగి ఉండాలి. కానీ బలహీనపరిచేటువంటి ఆత్మ, అపవాది యొక్క ఆత్మకు మనము పడిపోతే బలహీనమైపోతాం, నడుము మరింత వంగిపోతుంది. అందుకే దేవుడు అంటున్నాడు, నువ్వు చక్కగా నిలవబడు, చక్కగా నిలవబడు. నువ్వు నిలవబడితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను. చక్కగా నిలవబడు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అక్కడ మనం చదివినటువంటి లూకా సువార్త 13వ అధ్యాయము 12వ వచనంలో యేసయ్య ఆమెను చూచి పిలిచి ఆమెతో అంటున్నాడు, నువ్వు విడుదల పొందు అని చెప్పినప్పుడు 13వ వచనం అంటున్నటువంటి మాట, ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరచెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాము. హల్లెలూయా.
చక్కగా నిలబడి ఆమె దేవుని మహింపరచింది. యేసయ్య మాట విన్నప్పుడు నువ్వు దేవునికి మహిమపరిచేటువంటి బిడ్డగా నువ్వు మారిపోతావు. దేవుని యొక్క మాట, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావము నీలో కనిపించినప్పుడు నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూడండి, మనము ఈ సందర్భాన్ని మన యొక్క ఆత్మీయ జీవితంలో పోల్చుకున్నట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రికలో మొదటి అధ్యాయము 13వ వచనంలో, కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై, దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు పేతురు ద్వారా. మనము వంగిపోయి ఉన్నాము, నిలబడలేని స్థితిలో ఉన్నాము అంటే ఆ నడుము అనేటువంటిది మన ఆత్మీయ జీవితంలో దేనికి సూచనగా ఉన్నది, దేనిని సూచిస్తూ ఉంది, దేనిని ప్రభువు బాగు చేయాలి అని అనుకుంటున్నాడు అంటే మన మనస్సుని. దేవుని బిడ్డలారా, మనము శారీరకంగా నడుము వంగిపోయి ఉన్నటువంటి అనుభవంలో నువ్వు లేకుండా ఉండి ఉండొచ్చు. మనం అనుకోవచ్చు ఇది యేసుక్రీస్తు వారు జీవించినటువంటి దినాలలో జరిగినటువంటి సందర్భము, 2000 సంవత్సరాలకు ముందు జరిగినటువంటిది. అప్పుడు ఆమె నడుము వంగిపోయి ఉంది, కానీ ఇప్పుడు నా నడుమే వంగిపోలే, నేను బాగానే స్ట్రైట్గా ఉన్నా అని అనుకోవచ్చు. కానీ నువ్వు ప్రభువుని వెంబడించేటువంటి మార్గము, ప్రభువుని అనుసరించేటువంటి ఆ తీరు, ప్రభుకి లోబడేటువంటి ఆ పద్ధతి నడుము వంగిపోయినటువంటి విధానంగానే ఉన్నదేమో కదా. అందుకే ఇక్కడ ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు పేతురు ద్వారా సంఘానికి, సంఘములో ఉన్నటువంటి నీకు నాకు తెలియజేస్తా ఉన్నాడు. మనస్సు అనేటువంటి నడుము కట్టుకోవాలి. ఈ నడుము అనేటువంటిది దేనికి సాదృశ్యంగా ఉన్నది అంటే మనస్సుకి సాదృశ్యంగా ఉంది. మన మనస్సు అనేటువంటి నడుము వంగిపోయి ఉందేమో. నీ నడుము, నీ మనసు ఎలా ఉందో, దేవునికి లోబడినటువంటి అనుభవంలో ఉన్నావా? దేవుని సన్నిధికి వెళుతూ దేవుని యొక్క మాట వింటూ తిరుగుబాటు చేస్తూ ఉన్నావా? చాలామంది ఇదే ఆలోచన, ఇదే నడక, ఇదే నడవడిక, ఇదే మనస్సును ఇటు రీతిగానే వారు కలిగి ఉండి నేను దేవుని ప్రేమిస్తున్నా అనుకోవచ్చు. కాదు ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా అనుకుంటూనే యేసయ్యను సిలువ వేస్తూ ఉన్నావేమో. మరలా వేస్తున్నావంటే దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆయన మాటను వినటం లేదంటే సిలువ వేస్తున్నావు. విని కూడా ఆ మాటను అనుసరించి నువ్వు నడవటం లేదు అంటే, నీ సేవకుల మీద మందిరంలో నువ్వు దేవుని యొక్క వాక్యానికి లోబడకుండా తిరుగుబాటు చేసినటువంటి ప్రతిసారి కూడా సిలువ వేస్తూ ఉన్నావు. మందిరంలో నువ్వు ఏకీభవించకుండా ఉన్నటువంటి ప్రతి సమయమున సిలువ వేసేటువంటి అనుభవం నీలో కనిపిస్తానే ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే మనం మనస్సు అనేటువంటి నడుము కట్టుకోవాలి. పేతురు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడు అనుకోండి, ప్రేమతో దేవుడు మాట్లాడుతున్నాడు అనుకోండి, ఏదైనా సరే దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు ఏదో ఒక రీతిగా. నువ్వు వినటానికి ప్రేమతో చెప్తాడు, నువ్వు వినకపోతే హెచ్చరికగా కూడా దీనిని చెప్తా ఉంటాడు. మనస్సు అనేటువంటి నడుము నువ్వు కట్టుకోకపోతే అది వంగిపోయి ఉంటుంది. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు చక్కగా నిలవబడు. 18 సంవత్సరాల నుంచి ఆ స్త్రీ బలహీనపరచబడి ఆ నడుము వంగిపోయినటువంటి స్థితిలో ఉంది. కానీ నేటి దినాన మనం 10 సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుంచి, 40 సంవత్సరాల నుంచి దేవుడు తెలిసి కూడా ఆయన మాట వినకుండా బాప్తిజం పొందండి
రక్షణ పొందండి, పాపక్షమాపణ పొందండి, మారు మనసు పొందండి. రక్షణ అనేటువంటి ఆ యొక్క ఓడలోనికి మీరు ఎక్కండి. దుర్దినములు వచ్చేస్తూ ఉన్నాయి, వరదలు రాబోతూ ఉన్నాయి, మీ ప్రాణం ఎప్పుడు పోతుందో మనకు తెలియదు, ఎలాగా ఏ పరిస్థితి వస్తుందో తెలియదు. రక్షణ పొందండి అని కేకలు వేసి చెప్తున్నా నిర్లక్ష్యంగా ఉంటున్నారంటే మీ నడుములు వంగిపోయి ఉన్నాయి. దేవుని మాట వినడంలా, మీ చెవులు దేవుని మాట వినడంలా, మీ పాదాలు దేవుని సన్నిధికి రావడం లేదు, మీ నోరు తెరచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటంలా, కన్నీరు విడవట్లా. నీ కన్నుల నుండి కన్నీరు ఆయన పాదములను కడగటం లేదు. ఎటువంటి పరిస్థితి ప్రియ దేవుని బిడ్డలారా, ఎటువంటి భయంకరమైనటువంటి స్థితి. ఆ స్థితిలో నువ్వు ఉన్నట్లుగా నువ్వు గుర్తించట్లా, కానీ యేసయ్య చూసి అంటున్నాడు మీరు చక్కగా నిలవబడండి. లూకా సువార్త 12వ అధ్యాయము 35వ వచనంలో అక్కడ లూకా భక్తుడు అంటున్నటువంటి మాట, మీ నడుములు కట్టుకొని ఉండండి, మీరు నడుములు కట్టుకొని ఉండండి. ప్రియ దేవుని బిడ్డలారా, నడుములు కట్టుకొని ఉండండి అని దేవుడు మాట్లాడుతూ ఉంటే మీరు ఇంకా నడుములు కట్టుకోకుండా మీరు ఇంకా వంగిపోయినటువంటి స్థితిలోనే ఉంటే ఏం ప్రయోజనం? ప్రియ దేవుని బిడ్డలారా, మీరు నడుములు కట్టుకొని లేచి నిలవబడితే ప్రభు అంటున్నారు నేను నీతో మాట్లాడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మనము మూలవచనాన్ని మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో, నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము, నేను నీతో మాటలాడవలెను అని ఆయన నాతో మాటలాడినప్పుడు. నువ్వు చక్కగా నిలవబడుము, నేను నీతో మాట్లాడాలి. ఎందుకని మేము రక్షణ పొందాలండి? ఎందుకని మేము చక్కగా నిలవబడాలి? ఎందుకు ప్రార్థన చేయాలి? ఎందుకు దేవుని యొక్క మార్గమును మేము అనుసరించాలి అంటే దేవుడు చెప్తున్నటువంటి మాట, నేను నీతో మాట్లాడాలి. నువ్వు నిలబడకపోతే నేను నీతో మాట్లాడలేను, నువ్వు నిలబడితేనే నేను నీతో మాట్లాడతా. అంటే నువ్వు దేవుని స్వరాన్ని వినాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని స్వరమును వింటావో, ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క మాటను విని నీ నడుములు కట్టుకుంటావో, నువ్వు చక్కగా లేచి నిలవబడినటువంటి ఆ అనుభవంలో నువ్వు నిలిచి ఉంటావో, అప్పుడు దేవుడు నీతో మాట్లాడటం ప్రారంభిస్తాడు. నువ్వు చక్కగా నిలబడపోతే దేవుని మాట నువ్వు ఎన్నటికీ వినలేవు. నీకు వయసు వచ్చి ఉండవచ్చేమో, నీవు మంచి జ్ఞానవంతురాలుగా, జ్ఞానం కలిగినటువంటి వానుగా నువ్వు ఉండొచ్చేమో, మంచి స్కిల్స్ నీకు ఉండొచ్చేమో. ఈ లోకంలో నువ్వు నెలకి 10 లక్షలు సంపాదించవచ్చు. కొంతమంది అంటారు నా ప్యాకేజ్ ఎంతో తెలుసా, నా ఉద్యోగంలో 1 crore ప్రయాణం, సంవత్సరానికి ₹1,00,00,000. ₹1,00,00,000 నేను సంపాదిస్తున్నా అంటే 8 లక్షలు పైగా నేను నెలకు సంపాదిస్తా ఉన్నా. మరి అలాంటిది నాకు ఇంక దేవుడు ఎందుకు అనుకోవచ్చు. నువ్వు అనుకుంటున్నావంటే నీ నడుము వంగిపోయి ఉంది అనే అర్థం. నేను దేవుని కంటే ఎక్కువగా ఉన్నాను అని అనుకుంటే, లోకంలో నాకు మించినటువంటి వారు లేరు అని అనుకుంటున్నావంటే నువ్వు బలహీనపడి అపవాది చేత బంధించబడ్డావు. నువ్వు అబ్రహాము కుమారుడిగా ఉండవచ్చేమో, కానీ నువ్వు వంగిపోయి ఉన్నావు. నువ్వు నిలబడాలి. నువ్వు నిలబడితేనే దేవుని యొక్క మాట నువ్వు వింటావు. దేవుడు నీతో ఏం చెప్పాలనుకుంటున్నాడో, నిన్ను ఎలాగ ఉపయోగించుకోవాలనుకుంటున్నాడో, ఎట్లాగా నిన్ను తన పరిచర్యలో వాడుకోవాలనుకుంటున్నాడో, ఎలాగ నిన్ను బలపరచాలనుకుంటున్నాడో, అనేకులకు ఆశీర్వాదకరముగా నిన్ను దేవుడు ఉపయోగించాలని అనుకుంటున్నాడేమో. నువ్వు వినటానికి సిద్ధంగా లేకపోతే ఎట్లాగా? నువ్వు నిలబడితేనే కదా దేవుని మాట నువ్వు వినగలిగేది. ఇక్కడ యెహెజ్కేలుతో అంటున్నటువంటి మాట,
నేను నీతో మాట్లాడాలి అని దేవుడు మాట్లాడినప్పుడు దేవుని యొక్క ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను. అప్పుడు నాతో మాట్లాడిన వారి స్వరము వింటిని. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క మాటను వినాలి అంటే నువ్వు నిలబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మాట మీరు వినండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి, ఆయన ఉన్నత స్థలములో మిమ్మల్ని నిలబెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. చక్కగా మనం నిలబడినట్లయితే, ప్రవక్తతోటి దేవుడు మాట్లాడినటువంటి మాట విన్నప్పుడు ప్రవక్త ఎప్పుడైతే చక్కగా నిలవబడ్డాడో దేవుని స్వరం వినడము ప్రారంభించాడు. చూడండి 3వ వచనం, యెహెజ్కేలు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, నా మీద తిరుగుబాటు చేసిన జనుల యొద్దకు, ఇశ్రాయేలీయుల యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకు నా మీద తిరుగుబాటు చేసిన వారు. 4వ వచనం కూడా చదువుతా ఉన్నాం. వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులనై ఉన్నారు. వారి యొద్దకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయువారు కనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకొనున్నట్లు ప్రభువగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడని నువ్వు వారికి ప్రకటింపవలెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రవక్తతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, దేవుడు తన ప్రణాళికను చెప్తా ఉన్నాడు. దేవుడు తన ఉద్దేశాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. నువ్వు ఇశ్రాయేలీయుల దగ్గరకు వెళ్ళు, నా ప్రజల దగ్గరకు వెళ్ళు, వారు నా మీద తిరుగుబాటు చేసినటువంటి వారుగా ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నిన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడేమో నీకు తెలీదు. నువ్వు మంచి చదువులు నీకు దేవుడిచ్చాడు, మంచి ఉద్యోగము వ్యాపారం ఇచ్చి మంచి కుటుంబాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, బాగానే ఉంది. కానీ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎలాగ దేవుడు నిన్ను ఉపయోగించుకోవాలనుకుంటున్నాడో కదా, నువ్వు అనుకోవచ్చు, నేను దేనికి పనికిరాని దానను, ఎందుకు పనికిరాని వాడను అని మరికొంతమంది అనుకోవచ్చు. కానీ జ్ఞానులను సిగ్గుపరచటానికి లోకములో ఉన్నటువంటి వెర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు కదా, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా. ధర్మశాస్త్రమును నేర్చుకున్నటువంటి సౌలును పౌలుగా మార్చి దేవుడు వాడుకున్నాడు. ఏమీ చదువుకోకుండా ఉన్నటువంటి చేపలు పట్టేటువంటి పేతురును కూడా దేవుడు వాడుకున్నాడు. పేతురు ద్వారా సంఘాలు కట్టాడు, పౌలు ద్వారా సంఘాలు కట్టాడు, సంఘాన్ని బలపరిచాడు. హతసాక్షులుగా వారు మారిపోయినటువంటి అనుభవాలలో కూడా వారు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాన సంఘములు వధువు సంఘముగా దేవుడు సార్వత్రిక సంఘాన్ని సిద్ధపరుస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. వారు రాసినటువంటి లేఖల ద్వారా, పరిచర్య ద్వారా దేవుడు మనలందరినీ ఆయన సరిచేస్తూ ఉన్నాడు. నీ ద్వారా దేవుడు ఎలాంటి కార్యాలు చేయబోతున్నాడు, మనము ఏ మాట, దేవుని మాట మనం జాగ్రత్తగా గ్రహించి వింటే, దేవుని మాట మనం వినేటువంటి అనుభవంలో ఉంటే, మనం ఉండడం మాత్రమే కాదు కానీ నడుచుకోవాల్సినటువంటి అనుభవంలోనికి మనం రావాలి. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళి వారు మాట వినినా వినకపోయినా నువ్వు వెళ్ళి వాళ్ళకి ప్రకటించు అని తన మాటలను దేవుడు ప్రవక్తకు అందిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ మాటలు ఎలా ఉన్నాయో తెలుసా? అవి ఎలా ఉన్నాయంటే సంతోషాన్ని ఇచ్చేటువంటివిగా ఉన్నాయి. దేవుని యొక్క మాటలు మొట్టమొదట విన్నప్పుడు అవి మనకు ఇష్టం లేకుండా ఉన్నాయి, కానీ అవి చాలా తేనె కంటే, జుంటి తేనె దారుల కంటే మధురమైనటువంటి మాటలుగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అటువంటి మాటలు దేవునితో మాట్లాడాలంటే, ఆయన మాటలు వినాలంటే
నువ్వు చక్కగా నిలబడాలి. ఆ అనుభవంలోనికి దేవుడు నిన్ను నడిపించునుగాక. మీరు ఏ స్థితిని బట్టి, ఏ పరిస్థితులను బట్టి లోకాన్ని స్నేహించి లోకముతో మధురంగా ఉన్నదని వెంబడిస్తున్నారు, వాటిని విడిచిపెట్టండి. లోక స్నేహాన్ని విడిచిపెట్టండి. దేవుని హత్తుకోండి. ఆశీర్వదించబడినటువంటి అనుభవం, ఆశీర్వాదకరముగా నిలిచేటువంటి ఆ జీవితమును దేవుడు మీకు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. మీ నడుములు కట్టుకోండి, దేవుని స్వరం మీరు వింటారు, ఆశీర్వదించబడతారు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకందరికీ, మనకందరికీ ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారికి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు నాయన. మీ నామానికే మహిమ. ఎస్ లార్డ్, మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు మీ నామమునకు మాత్రమే ఆరోపిస్తూ ఉన్నాం. మా జీవితాలలో నాయన గమ్యము లేకుండా మేము పెడుతున్నామేమో, నడుములు వంగిపోయినటువంటి స్థితిలో మేము ఉన్నామేమో, మీ స్వరమును వినలేని స్థితిలో, మిమ్మల్ని వెంబడించలేని స్థితిలో మేము ఉన్నామేమో అయ్యా. వాటన్నిటిని బట్టి మా చూపు కాదు కానీ మీరు మా జీవితాలను చూచినప్పుడు మేము ఈ స్థితిలో ఉన్నామని, నడుములు వంగిపోయి ఉన్నాయని మీరు గుర్తించారు గనక ఈ మాటలు మాతో మాట్లాడారు. మీరు చక్కగా నిలబడమని అంటూ ఉన్నారు. అవునయ్యా, మేము చక్కగా నిలబడేటువంటి అనుభవాన్ని మాకు దయచేయండి నాయన. చక్కగా నిలబడేటువంటి అనుభవాలు మమ్మల్ని నడిపించండి ప్రభువా. వంగిపోయినటువంటి నడుములు మేము కలిగి ఉన్నామేమో, మా మనసు వంగిపోయి ఉన్నదేమో, మీ మాట మేము వినకుండా ఉన్నామేమో. మీరు మాతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారు. మీ మాట విననటువంటి స్థితిలో మేము ఉంటే అయ్యా మమ్మల్ని సరిచేయండి. మీ మాట వినే చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని, మీ మాట ప్రకారం నడిచేటువంటి పాదాలు ప్రభువా, మీ సన్నిధిలో స్తుతించేటువంటి ప్రార్థించే పెదవులు, నోరుని మాకు దయచేయండి నాయన. మిమ్మల్ని వెంబడించేటువంటి ప్రభువా మనస్సును మాకు దయచేయండి. మనసు అనేటువంటి నడుమును మేము కట్టుకోవాలి నాయన. అప్పుడే మేము దీవెనకరముగా దీవించబడేటువంటి స్థితిలో ఉంటాము కనుక ఆయన ఆత్మీయ జీవితంలో మేము బలహీనంగా ఉంటే బలపరిచి దీవించండి. ఈ మాటలు వింటున్నటువంటి వారందరినీ వారి నడుములను మీరు కట్టండి నాయన. వారికి మంచి నడకను దయచేయండి. కార్యక్రమం స్పాన్సర్ చేసిన బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. కుటుంబానికి ప్రభువా కావాల్సినటువంటి ప్రతి అవసరతలో మీరు తోడుగా ఉండండి. అన్ని విధాలుగా దీవించి ఆశీర్వదించి ఆత్మీయ జీవితంలో లోకరీతిగా మీరు దీవించండి నాయన. శరీర బలహీనతలు ఉన్నటువంటి వారందరినీ మంచి ఆరోగ్యమును దయచేసి నాయన, ఉద్యోగంలో కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను, వివాహముల కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి. చదువుల్లో తోడుగా ఉండి అన్ని విషయాల్లో వర్ధిల్ల చేయమని మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన కాపుదల భద్రత తోడుగా ఉండి నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.